అనగనగా ఒక ఊరిలో త్రినాథరావు అనే ఒక జమీందారు ఉంటున్నాడు. ఆయన చాలా మంచివాడు. కాని పెళ్ళై 14 సంవత్సరాలు గడుస్తున్నా పిల్లలు పుట్టలేదు. ఒకరోజు అదే దిగులుతో కూర్చున్న త్రినాథరావు దగ్గరికి స్నేహితుడు శ్యామ్ సుందర్ వచ్చి, ఏంట్రా అంత విచారంగా ఉన్నావు? నా కష్టం నీకు తెలుసు కదరా. జమీందారువి, పైగా కోటీశ్వరుడివి, నీకు కష్టాలేంట్రా? డబ్బుండి లాభం లేదురా, సంతానం లేదు. ఇక మాకు పిల్లలు పుట్టరేమో అని దిగులుగా ఉందిరా. మన ఊరిని ఆనుకొని ఉన్న కొండపై ఎవ్వరికీ తెలియని ఒక పురాతన మహిమగల భైరవ స్వామి విగ్రహం ఉంది. ఆ స్వామిని 9 పౌర్ణమిలు దర్శించుకుంటే ఎలాంటి కోరికైనా తీరుతుంది అని నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నా మాట వినిపించుకోవటం లేదు. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తా. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికెరుక? ఆ రోజు నుండి ప్రతి పౌర్ణమికి ఊరి అవతల కొండపై వెళ్లి మండపాన్ని శుభ్రం చేసి ఒక పురాతనమైన చిన్న పాడుబడ్డ మండపంలో ఉన్న భైరవస్వామికి పూజ చేసి వచ్చాడు. అలా 9వ పౌర్ణమి రోజున పూలతో అలంకరించి వచ్చేస్తుండగా ఇదంతా ఆశ్చర్యంతో నోరు ఎల్లబెట్టి చూస్తున్న త్రినాథరావుతో, నువ్వేనా ఈ భైరవ స్వామిని శుభ్రం చేసి అలంకరించింది? అవును స్వామి, నేనే. సబాష్, చాలా మంచి పని చేశావు. నేను కాశీలోని హిమాలయాల్లో ఉండే అఘోరిని. ప్రతి 9 సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఈ విశిష్ట పౌర్ణమి రోజున మహిమగల ఈ మూర్తికి భస్మంతో అభిషేకం చెయ్యడానికి వస్తాను. ఎన్నడూ లేనంత సుందరంగా శుభ్రంగా ఉంది స్వామి విగ్రహం. నీ భక్తికి మెచ్చి తిని నీకు ఏం కావాలో కోరుకో. స్వామి, నాకు సంతానం కావాలి, అనుగ్రహించండి. అది ఏంట్రా, సంతానాన్ని కోరుకుంటున్నావు? ఇంకా ఏమైనా పెద్దగా కోరుకోవచ్చు కదా. నీ ప్రాణం కన్నా విలువైనది కోరుకో. సంతానం లాంటి చిన్న కోరిక కోరుతున్నావేంటి? స్వామి, ఇప్పటికే 40 ఏళ్ళు వచ్చేశాయి. రక్తం పంచుకొని పుట్టే బిడ్డ కోసం నా ప్రాణమైన పనంగా పెడతా. ఓహో, సరే అయితే. ఆగమ్య, అసావాహిని, దర్పిణి, కాం హం ఫట్. సుగమ్య, జ్వాలావాహిని, దర్పిణి, కాం హం ఫట్. అలా అనగానే అఘోరి చేతిలో ఒక చిన్న పెట్టె ప్రత్యక్షమయ్యింది. ఇదిగో ఈ ఇచ్ఛాదర్పిణి తీసుకో. దీనిలో ఎవరైతే వారి ప్రతిబింబాన్ని చూసుకుంటూ కోరిక కోరుకుంటారో వాళ్ళు ఏం కోరితే అది నెరవేరుతుంది. ఏం కోరితే అది తీరుతుందా? ఏ కోరికైనా కోరుకోవచ్చా స్వామి? అవును, ఏం కోరినా తీరుతుంది. కానీ ఏంటో చెప్పండి స్వామి. నీ కోరిక తీరిన 9 సంవత్సరాల తరువాత ఒక చిన్న పరిష్కారం చేయవలసి ఉంటుంది. అదేంటంటే అని అఘోరి చెప్పడం మొదలుపెట్టారు. ఇంతలో ఆకాశంలోని చంద్రుడి దగ్గర వస్తున్న మార్పుని గమనించిన అఘోరి, విశిష్ట పౌర్ణమి గడియలు ముగుస్తున్నాయిరా. నేను ఇక ఇక్కడ ఉండకూడదు. నా ప్రదేశానికి వెళ్ళిపోవాలి. మళ్ళీ నేను సరిగ్గా 9 సంవత్సరాల తరువాత వచ్చే విశిష్ట పౌర్ణమి రోజున ఈ భైరవ స్వామి ఆలయానికి వస్తాను. అప్పుడు నీకు ఆ పరిష్కారం కోసం చెప్తాను. కోరిక తీరబోతుంది అన్న ఆనందంలో అఘోరి ఏం చెప్పబోయి ఆగిపోయారో అని ఆలోచించుకోకుండా ఇచ్ఛాదార్పిణిని సంతోషంగా ఇంటికి తీసుకువెళ్ళి అందులోకి చూస్తూ సంతానం కావాలి, తాను తండ్రిని కావాలి అని కోరుకున్నాడు. కొన్నాళ్లకి ఇచ్ఛాదార్పిణి అనుగ్రహంతో పాప పుట్టింది. పాపకి నీలాంబరి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. తండ్రినయ్యా అన్న సంతోషంతో కొండపై భైరవస్వామికి పూజ చేయడం పూర్తిగా మానేశాడు. చూస్తుండగానే
9 సంవత్సరాలు గడిచిపోయాయి. 9 సంవత్సరాలకి ఒకసారి వచ్చే విశిష్ట పౌర్ణమి రోజు వచ్చింది. చీకటి పడి పౌర్ణమి చంద్రుడు రాగానే అఘోరి గాలిలో ఎగురుకుంటూ వచ్చి భైరవ మండపాన్ని చూస్తే ఆలయంలోని మండపమంతా బూజులతో ఎండిపోయిన పువ్వులతో ఉండటం చూసి కోపంతో, అంటే వీడి కోరిక తీరిపోగానే దైవాన్ని మర్చిపోయాడన్నమాట. అయినా వీడికి నేను మాటిచ్చాను కనుక ఇంటికి వెళ్ళైనా ఆ ఇచ్చాదర్పిణి రహస్యం పూర్తిగా చెప్పాలి. కానీ ముందు నా భైరవ స్వామికి అభిషేకం చెయ్యాలి అని తన నోటితో గాలి ఊదగానే మండపంలో బూజులు దుమ్ము ఎగిరిపోయి కమండలం తిప్పగానే రంగురంగు పువ్వులతో అందంగా మారిపోయింది మండపం. విభూదితో అభిషేకం పూర్తి చేసుకుని సరాసరి జమీందారు త్రినాథరావు ఇంటికి వెళ్ళాడు. బయట ఆడుతున్న నీలాంబరిని చూసి త్రినాథరావుకి పాప పుట్టిందన్నమాట అని అనుకొని ఆ పాప దగ్గరకు వెళ్ళి, పాపా, వెళ్ళి మీ తండ్రి గారికి అఘోరి స్వామి పిలుస్తున్నారని చెప్పు. నీలాంబరి సరే స్వామి అని పరిగెత్తుకుంటూ వెళ్లి తండ్రి గారికి చెప్పింది. నాన్నగారు, ఎవరో అఘోరి స్వామి అంట, మిమ్మల్ని రమ్మంటున్నారు. ఎవరు? ఆ గోచి స్వామా? వస్తున్నాను, వేచి ఉండమను. గోచిస్వామి అని అమర్యాదగా అనడం అఘోరికి వినిపించింది. కోపంతో, మూర్ఖుడా, నీ ప్రాణాలు కాపాడుదామని వస్తే నన్నే గోచి స్వామి అని అవహేళన చేస్తావా? నీ కర్మ, చావు. అని ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. సంవత్సరాలు గడుస్తున్నాయి. నీలాంబరి పెద్దదయ్యింది. తండ్రి గారాబం వల్ల చాలా మూర్ఖంగా అహంభావం గల పిల్లగా పేరు తెచ్చుకుంది నీలాంబరి. ఎదుటి వాళ్ళని తక్కువ చేసి చూసేది. వాళ్ళ తోటలో పనిచేసే వసుంధర అంటే చాలా కుళ్ళు నీలాంబరికి. ఎందుకంటే వసుంధర చాలా అందంగా ఉంటుంది. వంటిపై పైసా బంగారం లేకపోయినా చిరిగిన ముతక బట్టలు వేసుకున్న ఈ పని మనిషి నాకంటే చాలా అందంగా ఉంటుంది. పోనీ దీనిని పనిలో నుండి తీసేద్దామనుకుంటే మా అమ్మ ఒప్పుకోదు. ఛా! ఇదిలా ఉండగా ఒకరోజు రాత్రి కళ్ళలో త్రినాథరావుకి భైరవస్వామి మండపమంతా బూజులు పట్టి పాములు వేలాడుతున్నట్టు కల వచ్చి తుల్లిపడి లేచాడు. ఏంటి ఇంత భయంకరమైన కళ వచ్చింది? మనసు ఏదో కీడు శంకిస్తుంది. ఏం జరగబోతుందో ఏంటో అని అనుకొని మరుసటి రోజు పంచాంగం తీసి చూస్తే ఈరోజు విశిష్ట పౌర్ణమియా? అయితే భైరవ స్వామి ఆలయానికి అఘోరి వస్తారు కదా. నా కల కోసం చెప్పి అఘోరి స్వామిని పరిష్కారం అడగాలి. అప్పుడు సంతానం కలగబోతుంది అన్న ఆనందంలో అఘోరి ఏం చెప్తున్నారో పట్టించుకోలేదు. నా ఇంటికి స్వామి వచ్చినప్పుడు కూడా నేను నిర్లక్ష్యం చేశాను. అయ్యో, ఈరోజు విశిష్ట పౌర్ణమి కనుక ఎలా అయినా అఘోరి స్వామిని కలిసి నా కల కోసం చెప్పాలి అని అనుకుని గుడి దగ్గరకు వెళ్లి అఘోరి స్వామి కోసం వేచి చూస్తున్నాడు. అఘోరి స్వామి చీకటి పడగానే గాలిలో ఎగురుకుంటూ వచ్చి తన మంత్రశక్తితో మండపాన్ని క్షణాల్లో శుభ్రం చేసి అందంగా అలంకరించి విభూదితో అభిషేకం చేసి వెళ్ళిపోతుండగా త్రినాథరావు స్వామి కాళ్లపై పడి, స్వామి మీరే కాపాడాలి అని తనకి వచ్చిన కల గురించి చెప్పాడు. కోరిక తీరగానే నెత్తికెక్కిన కళ్ళు ప్రాణభయంతో కిందకి దిగాయా? భయంతో వచ్చావే గాని భక్తితో కాదు. భక్తితో వచ్చి ఉంటే స్వామి మండపాన్ని శుభ్రపరిచి పూజ చేసేవాడివి. అవును స్వామి, భయంతోనే వచ్చాను, నన్ను క్షమించండి. దయచేసి ఆ పీడకల ఎందుకు వచ్చిందో చెప్పండి స్వామి. నేను చచ్చిపోతానా? అవును, చచ్చిపోతావు. ఆ విషయం చెప్పడానికే 9 సంవత్సరాల క్రితం మీ ఇంటికి వస్తే తల పొగరుతో నన్ను గోచి స్వామి అని వెక్కిరించావు, అవహేళనగా మాట్లాడావు. నన్ను క్షమించండి స్వామి, దయచేసి నన్ను కాపాడండి. ఇప్పుడంతా నా చెయ్యి దాటిపోయిందిరా. నేనేమీ చేయలేను. ఇచ్చాదర్పిణిలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ కోరిక కోరుకున్న వాళ్ళని ఆ ఇచ్చాదర్పిణి బలి తీసుకుంటుంది. ఆ కోరిక కోరుకున్నవాడు 19 సంవత్సరాలు పూర్తి అయిన తరువాత అంతు చిక్కని రోగం వచ్చి క్షీణించిపోయి రక్తం పసుపుగా మారి
రక్తం కక్కుకొని చనిపోతాడు. అయ్యో ఇప్పుడెలా? ఆ చావు నుండి తప్పించుకునే మార్గం లేదా స్వామి? ఉంది, కానీ అది కోరిక తీరిన మొదటి 13 సంవత్సరాల్లోనే చెయ్యాలి. 13వ సంవత్సరం తరువాత ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. నీ చావు తథ్యం. ఇచ్ఛాదర్పిణి రహస్యం ఎవరికైనా చెప్పావో మరుక్షణం చెప్పిన నువ్వు, విన్న వాళ్ళు రక్తం కక్కుకొని చేస్తారు. జాగ్రత్త అని చెప్పి అఘోరి గాలిలోకి ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. చేసేది ఏమీ లేక ఇంటికి వచ్చిన త్రినాథరావు ఇచ్ఛాదార్పిణి కోసం, అఘోరి కోసం వివరంగా ఒక తాళపత్రంలో రాసి ఇచ్ఛాదార్పిణి తాళపత్రాన్ని ఒక పెట్టెలో పెట్టి ఇంటి వెనుక పాడుబడ్డ బావిలో పడేశాడు. అఘోరి చెప్పినట్టే 1 సంవత్సరం తరువాత అంతు చిక్కని రోగంతో త్రినాథరావు చనిపోయాడు. రోజులు గడుస్తున్నాయి. నీలాంబరికి పెళ్లి వయసు వచ్చింది. వాళ్ళ బావ రంగనాథ్ అంటే నీలాంబరికి పంచప్రాణాలు. అదే విషయం బావతో చెప్పి పెళ్లి చేసుకోమని అడిగింది. నీలాంబరి, నువ్వంటే నాకు ఇష్టమే, కానీ నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను. నిన్ను పెళ్లి చేసుకోలేను. నన్ను క్షమించు. ఆ మాటకి నీలాంబరి మనసు విరిగిపోయింది. బావలేని బ్రతుకు వ్యర్థమని అనుకుని ఆవేశంలో వెళ్లి ఇంటి వెనుక ఉన్న పాడుబడ్డ నుయ్యలో దూకేసింది. కాని నూతి అడుగున మెరుస్తున్న పెట్టెని చూసి దానికి తన చీరని ముడివేసి ఇంకో చివరని నూతిలో గట్టుకి కట్టి ఎలాగో కష్టపడి బయటకు తీసి ఎవ్వరూ చూడకుండా ఇంట్లోకి తీసుకువెళ్లి తాళపత్రం చదువుతుంది. ఈ బుల్లి పెట్టె నా కోరిక తీరుస్తుందా? కానీ 18 సంవత్సరాల తర్వాత ఈ పెట్టె బలి తీసుకుంటుందా? చంపేస్తుందా? చనిపోకుండా నా కోరిక తీర్చుకోవడం ఎలా అని ఆలోచిస్తున్న నీలాంబరికి ఒక ఉపాయం తట్టింది. మరుసటి రోజు పని మనిషి వసుంధరని పిలిచి, వసుంధర, ఈ బుల్లిపెట్టెలో ఒక మాయ అద్దం ఉంది. ఆ అద్దంలో చూస్తూ నాకు నేను కోరుకున్న వాడితో పెళ్ళవ్వాలని కోరుకోవే. అదేదో మీరే కోరుకోవచ్చు కదా అమ్మాయి గారు. అది ఎవరి కోసం వాళ్ళు కోరుకుంటే ఆ కోరిక త్వరగా తీరదంట. అదే పక్క వాళ్ళ కోసం కోరుకుంటే వెంటనే తీరిపోతుందంట. ఓ అలాగా, సరే అయితే. నీలాంబరి ఇచ్ఛాదార్పిణిని తెరిచి పని మనిషి వసుంధరకి ఇచ్చింది. వసుంధర ఇచ్ఛాదార్పిణిని తెరిచి తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ కోరిక కోరుతుంది. ఇదిగో మాయా అద్దమా, మా అమ్మాయి గారు కోరుకున్న వాడితో ఆమె పెళ్ళవ్వాలి. అలాగే నన్నుగా ప్రేమించేవాడితో నాకు పెళ్ళవ్వాలి అని కోరుకుంది. వెంటనే దర్పిణిలో నుండి ఒక కాంతి వచ్చి వసుంధర కంటిలో పడింది. వసుంధర కంటి గుడ్లు పసుపు రంగులో మారిపోయాయి. అది ఏమీ గమనించలేదు ఇద్దరు. నీలాంబరి మనసులో తెగ సంబరపడిపోతుంది. మరుసటి రోజు నీలాంబరి వాళ్ళ బావ రంగనాథ్ అమ్మగారికి ఉన్నట్టుండి పక్షవాతం వచ్చి మంచాన పడ్డారు. ఇక ఆవిడ ఎంతో కాలం బతకదు అని వైద్యుడు చెప్పడంతో ఆవిడ చివరి కోరికగా మేనకోడల్ని ఇచ్చి కొడుకుకి పెళ్లి చేయాలని కోరింది. నాన్నా, అమ్మ కోసం మనసు చంపుకొని నీలాంబరిని పెళ్లి చేసుకోలేను. నేను వేరే అమ్మాయిని ప్రేమించాను. దయచేసి అమ్మ చివరి కోరికని కాదనకు నాయనా. తనకి ఆత్మశాంతి ఉండదు. నీలాంబరిని అమ్మ కోసం పెళ్లి చేసుకో. నీకు మాట ఇస్తున్నా, మీ అమ్మ తదనంతరం నీకు నచ్చిన అమ్మాయినిచ్చి నేను నీకు పెళ్లి చేస్తాను. మన జమీందారీ వంశంలో 2 పెళ్లిళ్ళు చేసుకోవడం సహజం. అమ్మ ఆఖరి కోరికని కాదనకు రంగా. చేసేది ఏమీ లేక నీలాంబరిని తప్పక పెళ్లి చేసుకున్నాడు. ఇచ్ఛాదార్పిణి తన కోరికని తీర్చినందుకు తెగ సంతోషపడింది నీలాంబరి. కాదు అని తిరస్కరించిన బావనే పెళ్లి చేసుకున్నా అనే గర్వంతో పొగరు ఇంకా పెరిగింది. పెళ్లైన 2 రోజుల్లో రంగనాథ్ తల్లి చనిపోయింది. తండ్రి ఇచ్చిన మాట ప్రకారం తల్లి చనిపోయిన 12 రోజులకి పని మనిషి వసుంధరతో రంగనాథ్ పెళ్లి చేశాడు. అది చూసి అందరూ ముక్కును వేలేసుకున్నారు.
జమీందారేంటి పని మనిషిని పెళ్లి చేసుకోవడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. అది చూసి నీలాంబరికి మతిపోయింది. ఛ! పని మనిషి నా సవత! నిన్నటి వరకు నా కాళ్ళు పట్టి నాకు సఫర్యలు చేసిన పని మనిషి ఇప్పుడు నాతో సమానంగా నా పక్కన కూర్చుని భోజనం చేస్తుందా? ఎంత పని చేసావు బావా! అయినా మాయదర్పినిలో కోరుకునే ఈ పని మనిషి ఇంకో 18 సంవత్సరాలే బ్రతికుంటుంది. ఆ తరువాత నా బావ పూర్తిగా నాకే సొంతం. ఈ 18 సంవత్సరాలు ఆ పని మనిషి మా బావతో కలిసి ఉండడం చూడకుండా వాళ్ళ ప్రేమ కబుర్లు నా చెవిన వినపడకుండా ఉంటే బాగున్ను. పాపం దేవుడి మందిరంలో దేవుడి పట్టాల మధ్య ఇచ్చాదార్పిని పెట్టి ఉన్న సంగతి తెలియక నీలాంబరి ఈ కోరిక కోరుకుంది. ఆ రాత్రే మెట్లు దిగుతున్న నీలాంబరి కాలు జారి పడిపోవడంతో తలకి బలమైన గాయం తగిలి స్పృహ కోల్పోయింది. గాయం మెదడుకు తగలడంతో చాలా కాలం అపస్మారక స్థితికి వెళ్లిపోయింది. సంవత్సరాలు గడిచినా నీలాంబరికి మెలకువ రాలేదు. ఒక గదిలో మంచానికి పరిమితమైపోయింది. ఒకరోజు త్రినాథరావు స్నేహితుడు శ్యామ్ సుందర్ వచ్చి, నా స్నేహితుడి ఒక్కగానొక్క కూతురికి ఎంత కష్టం వచ్చిందా? వాళ్ళ నాన్నకి పిల్లలు లేకపోతే కొండపై ఉన్న భైరవ స్వామికి పూజ చేయమని నేనే చెప్పా. అలా చేస్తేనే నీలాంబరి పుట్టింది. మీరు కూడా ఆ కొండపై ఉన్న స్వామికి ప్రతి పౌర్ణమికి పూజ చేయండమ్మా. నీలాంబరికి నయం అవుతుంది. శ్యామ్ సుందర్ గారు చెప్పిన విధంగానే నీలాంబరికి ఆరోగ్యం బాగుపడాలి అని ప్రతి పౌర్ణమికి కొండపై గుడికి వెళ్లడం మొదలుపెట్టింది వసుంధర. కొన్నాళ్లకి ఒకరోజు విశిష్ట పౌర్ణమి రోజున పూజ చేసి వస్తున్న వసుంధర గాలిలో ఎగురుకుంటూ వస్తున్న అఘోరిని చూసి ఆశ్చర్యపోతూ అఘోరిని చూస్తూ ఉండిపోయింది. అఘోరి ఆమె కళ్ళల్లోకి చూసి, అమ్మా, ఇచ్చాదర్పిణిలో నువ్వు ఏమైనా కోరిక కోరుకున్నావా? నీ కనుగుడ్డు పసుపుగా ఉంది. ఇచ్చాదర్పినా? అదేంటి స్వామి? చిన్న చెక్క పెట్టెలా ఉంటుంది. అందులో పసుపు రంగులో అద్దం ఉంటుంది. అలా చెప్పగానే వసుంధరకి గుర్తువచ్చి జరిగింది మొత్తం వివరంగా చెప్పింది. అదృష్టవంతురాలివి తల్లి. ఇచ్చాదర్పిణిలో కోరిక కోరుకొని ఇంకా 13 సంవత్సరాలు గడవలేదు కనుక నువ్వు బ్రతికిపోయావు. లేదా ఆ ఇచ్చాదర్పిణి 18వ సంవత్సరం నిన్ను బలి తీసుకునేది. అమ్మో బలా! అయితే నేను ఏం చెయ్యాలి స్వామి? వెళ్ళి ఇచ్చాదర్పిణిలో ఆ పసుపు రంగు అద్దాన్ని విరగ్గొట్టు. ఎవరైతే కోరిక కోరుకున్నారో వాళ్ళ చేతులతో వాళ్లే అద్దం విరగ్గొడితే ఆ దర్పిణి వాళ్ళని ఏం చెయ్యలేదు. వెళ్ళు తల్లి, వెళ్ళు. వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యు. పరుగు పరుగున వెళ్లి పూజా గదిలో ఉన్న మాయదర్పిణిని విరగ్గొట్టేసింది. కొన్నాళ్లకి నీలాంబరి కోరిక కోరుకొని 18 సంవత్సరాలు గడిచిపోయాయి. తనకి తెలియకుండానే 18 సంవత్సరాలు ఏమీ చూడకూడదు, ఏమీ వినకూడదు అని కోరిక కోరుకున్న నీలాంబరి లేచింది. లేవడం 18 సంవత్సరాలు గడిచిపోయాయి అంటే ఆ పని మనిషి చచ్చుంటుంది అని అనుకొని సంతోషంగా బయటకు వచ్చి చూస్తే వసుంధర పిల్ల పాపలతో ఆనందంగా ఉండడం చూసి, ఇదేంటి, ఇది చావలేదు? వసుంధర నీలాంబరికి జరిగింది మొత్తం చెప్పింది. అప్పుడే తను 18 సంవత్సరాల క్రితం ఇచ్చాదార్పిని ముందు కోరిక కోరుకోవడం గుర్తుకు వచ్చి, ఇంతకీ ఆ ఇచ్చాదార్పిని అప్పుడు పూజ గదిలో ఎవరు పెట్టారు? నేనే అక్క. నువ్వు ఆ రోజు చెప్పావు కదా, ఈ పెట్టెలో శక్తి ఉంది, కోరిన కోరికలు తీరుస్తుంది అని. నన్ను ప్రేమించేవాడితో నా పెళ్లి చేసింది కదా. నా కోరిక తీర్చిన దేవత లాంటి ఆ పెట్టె ఉండాల్సింది అటుకు మూలన కాదు అని నేనే ఆ పెట్టెని తెరిచి మన పూజ గదిలో పెట్టాను. ఎంత పని చేసావే పని మనిషి! 18 సంవత్సరాలు గడిచిపోయాయి అంటే ఇంక నాకు చావు ఖాయమన్నమాట అని అంటూ స్పృహ తప్పి పడిపోయింది. కొద్ది రోజుల్లోనే ఆరోగ్యం క్షీణించి పసుపు రంగు రక్తం కక్కుకొని చనిపోయింది.
తను చేసిన తప్పుకి తనే బలైపోయింది.